హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. బిగ్ బాస్ హౌస్లో వీకెండ్ అంటే ఉండే జోరు హోరు మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఈరోజు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున వేదికపైకి వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఈ వారం పాటు ఆడిన ఆటపై రివ్యూ ఇస్తూ ఉంటాడు. దీంతో అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న ప్రియాతో మాట్లాడటం అయితే జరిగింది. ప్రియాతో మాట్లాడుతూ, నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే ప్రియా, ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలి అని గత వారమే చెప్పాను. కానీ నువ్వు మాత్రం వారు చేసింది రైట్ అయినప్పుడు నేను చేసింది రైటే కదా అంటూ ఆర్గ్యూ చేస్తావు. కానీ అది ఎలా రైట్ అయ్యింది అంటూ అనాలిసిస్ చేయవు. ముఖ్యంగా దివ్య నిన్ను 9th పొజిషన్లో ఎందుకు పెట్టింది, ఓనర్స్ అందరూ ఎందుకు నామినేట్ చేశారు అని నువ్వు ఒక్కసారి బాగా ఆలోచించుకో. సమాధానం నీకే దొరుకుతుంది. నువ్వు మాట్లాడే పద్ధతి అస్సలు బాగుండటం లేదు. ఏవేవో ఎక్స్ప్రెషన్స్తో ఇష్టం వచ్చిన బిహేవియర్తో బిగ్ బాస్ హౌస్లో కొనసాగడం చాలా కష్టం. నీకు ఇక ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియడం లేదు అంటూ నాగార్జున అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాడు. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నా దారిలో నేను వెళ్తాను అంటే వారిని ఎవరూ బాగుపరచలేరు. ఎవరైనా చెప్పారు అంటే దాని వెనుక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది. ఆ అర్థాన్ని పసిగట్టి నీ ఆటని మార్చుకుంటే ముందుకు వెళ్తావు అంటూ కరాఖండిగా అయితే నాగార్జున చెప్పడం జరిగింది. అయితే ఈ వారం కూడా ప్రియా డేంజర్ జోన్లోనే ఉంది. ఈ మాటలు అన్నీ ప్రియా ఆచరణలో పెట్టాలి అంటే మొదటగా ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వాలి. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ప్రియా సేవ్ అవ్వాలి అని కోరుకుంటున్నారా, లేక ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా తెలుపండి. మిస్టర్ సిసింద్రి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.